లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పంపిణీ చేశారు ఎమ్మెల్యే కాకర్ల సురేష్. టీడీపీ కార్యాలయంలో 78 మంది లబ్ధిదారులకు 92 లక్షల సీఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు ఎమ్మెల్యే కాకర్ల. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా లబ్ధిదారుల కుటుంబాల్లో సంతోషం నిండాలని అభిప్రాయపడ్డారు. ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ, కూటమి ప్రభుత్వం మన ప్రజలకి ఎంత అండగా ఉంటుందనేది ఇది ఒక నిదర్శనం. మన కాన్స్టిట్యున్సీ అనే కాదు, ఇతర కాన్స్టిట్యున్సీల్లో కూడా వారు ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా, మెడికల్ గా ఇబ్బంది ఉన్నా, కొంతమంది ఆరోగ్యశ్రీ దొరక్క ఇబ్బంది పడతారు, కొంతమందికి విపరీతంగా ఎక్స్పెన్స్ అయిపోయి 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, కొంతమంది హాస్పిటల్ బారిన పడిపోయి పెట్టుకోలేని సందర్భం, ఉన్న హాస్పిటల్ అమ్ముకొని ఇబ్బంది పడిన సందర్భం, కొంతమంది ఆడపడుతులు హస్బెండ్లని పోగొట్టుకున్న సందర్భం, రకరకాల సమస్యలు. నేను కాకర్ల పెట్టి దాదాపుగా 2 ఏళ్ల బయట జరిగినప్పుడు నాకు క్లియర్ గా కనపడిన సమస్యలు హెల్త్ సమస్యలు. కొన్ని హెల్త్ సమస్యల వల్ల ఉదయగిరి నియోజకవర్గంలో కొన్ని కుటుంబాలు నాశనం అయిపోయాయి. అంటే వాళ్ళు ఎఫర్ట్ చేయలేక కంటి ముందు హస్బెండ్ కానీ, నాన్న కానీ, అమ్మ అవ్వచ్చు, లేకపోతే కొడుకు అవ్వచ్చు, కూతురు అవ్వచ్చు, లేకపోతే అమ్మ తాత అవ్వచ్చు, ఎవరో కుటుంబంలో ఇబ్బంది పడతా ఉంటే ఆయన ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఏ కుటుంబం కూడా ఇబ్బంది పడకూడదు, మనకు తోచిన మేరకి గవర్నమెంట్ దగ్గర ఉన్నంత వరకు వాళ్ళకి సహాయం చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోవడం జరుగుతూ ఉంది. అలాగే పూర్తి రీచ్ కార్యక్రమం కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. ఆయన ఆలోచన ఏంటంటే మనం డెవలప్ అవుతా ఉన్నాము, కానీ మనతో పాటు పుట్టిన వాళ్ళు ఇంకా కూడా పేదలుగా ఉండిపోయారు, వాళ్ళు డెవలప్ అయ్యే పరిస్థితి లేదు, వాళ్ళకి అవకాశం దొరకడం లేదని చెప్పి ఆయన పూర్తి రీచ్ కార్యక్రమం ఒకటి పెట్టుకొని ఎవరైతే బాగా డబ్బు సంపాదించుకొని డెవలప్ అయ్యారో వాళ్ళు ఒక చెయ్యి ఇచ్చి ఆ పేదలను కూడా పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన ఒక కార్యక్రమం, పెద్ద వినూత్నమైన కార్యక్రమం పెట్టుకొని 2047 విషయంతో ముందుకెళ్తా ఉన్నాం.